శ్రీ ఉపనిషద్భాష్యము ఈశావాస్యోపనిషత్తు. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఇంతవరకు ఈశావాస్యోపనిషత్తులో 11 మంత్రాలను వివరించుకున్నాము. 12వ మంత్రము అందం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవతే తామో యావో సంభూత్యాగం రతాః. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమో యావో సంభూత్యాగం రతాః. ఈ మంత్రమందు వ్యాకృతమనబడు హిరణ్యగర్భుని గూర్చియు అవ్యాకృతమనబడు ప్రకృతి యొక్క సముచ్చయ ఉపాసన విషయమును వీటి ప్రత్యేక అనుష్ఠాన విషయమై నిందించుచున్నది. ముందు చెప్పిన 9, 10, 11 మంత్రముల్లో విద్యల సంబంధమైనటువంటి జ్ఞానకర్మల ప్రత్యేక అనుష్ఠానం నిందించి సముచ్చయ ఉపాసన వలన కలిగినటువంటి ఆ ఫలాన్ని నిరూపించింది. అదే విధముగా ఈ మంత్రమును మొదలుకొని 3 మంత్రాల వరకు కూడా వ్యాకృత అవ్యాకృతుల ప్రత్యేక అనుష్ఠానమును నిందించి ప్రత్యేక ఫలములను వాటి వివరించి సముచ్చయ అనుష్ఠానం యొక్క విశేష ఫలమును ఈ ఉపనిషత్తు వివరించుచున్నది. దాని యొక్క అంధం తమః ప్రవిశంతి ఎవరు, ఈ యత్పదం ఉన్నది కదా, అది ఎప్పుడూ కూడా ఇతర వ్యావర్తకం, అంటే వారని వీరని కాదు. ఎప్పుడూ కూడా అది అసంభూతిం ప్రకృతిని ఉపాసింతురో తే వారు. ఎవరు వారు బాలురు కానీ వృద్ధులు కానీ బ్రాహ్మణులు కానీ అబ్రాహ్మణులు కానీ ఎవరైనా సరే యత్పద సూచకం. ఎవరు అసంభూతి అంటే ప్రకృతిని ఉపాసంతి అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే. ఎవరైతే అసంభూతిని ఉపాసిస్తున్నారో తే వారు అంధం తమః గాఢాంధకారమును ప్రవేశింతురు. ఎవరైతే సంభూత్యాం రతాః హిరణ్యగర్భుని యందు ఆసక్తులో తే వారు తతభూయః ఇవాం తమహాం అంతకన్నను మరియు గాఢాంధకారమును ప్రవేశింతురు అంటే ప్రవేశింతురని అర్థమన్నమాట. ఇంతకు పూర్వము కూడా ఈ విధమైనటువంటిదే శ్లోకంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ శ్లోకంలో మనకి భావము స్పష్టమవుతుంది. అధునా వ్యాకృత అవ్యాకృతోపాసనయోః సముచ్చిశీషయా ప్రత్యేక నింద ఉచ్యతే. అందం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం సంభవనం సంభూతి. కాబట్టి కార్యస్య సంభూతి తస్య అన్య అసంభూతి అంటే ప్రకృతి. కారణం అవిద్య. అవ్యాకృత ఆభ్యాం సంభూతిం అంటే అవ్యాకృతాభ్యాం ప్రకృతిం కారణం అవిద్య. కామ కర్మ బీజభూతం అదర్శనాత్మికం ఉపాసంతే ఏ తే తదనురూప అంధం తమః అదర్శనాత్మకం ప్రవిశంతి. ఇది ఈ విధముగా శంకర భాష్య వివరించారు. అయితే అసంభూతి అంటే చెప్తున్నారు ప్రకృతి అథవా మాయ అవిద్య. సృష్టే పూర్వం సామ్యావస్థే విద్యమాన విశ్వస్య చైతన్య రహిత మూలం అవిద్య. మనకి ప్రకృతి అన్నా మాయ అన్నా అవిద్య అన్నా ఈ శ్లోకంలో చెప్పినటువంటి అసంభూతికి సమానార్థకాలన్నమాట. అయితే ఇది ఎలా? సృష్టికి ముందు సమానావస్థలో ఉండి వ్యాపకభూతమైనటువంటి చైతన్యరహితమై
మూల కారణమైనటువంటిదే అవిద్య. సమ్యక్ భవనం సంభూతి. సంభూతి అంటే ఉత్పత్తి అని అర్థం అన్నమాట. దీనిచే అన్యమైనది అనగా ఉత్పత్తి లేనిది అసంభూతి. ఇక్కడ పూర్వపక్షి శంక, నను సంభూతిరహిత బ్రహ్మ కస్మా నగృహ్యతే. దేనికైతే ఉత్పత్తి లేదో అది బ్రహ్మ అంటాము కదా. నజాయితీ ఇది అజహ. ఉత్పత్తి లేనటువంటిది బ్రహ్మస్వరూపమైతే మరి ఆ విధంగా ఈ యొక్క అసంభూతి అనే పదానికి ప్రకృతి ఉపాసన అని ఎందుకు చెప్పాలి, బ్రహ్మోపాసన అనే అర్థంలో ఎందుకు గ్రహించకూడదు అని ఇక్కడ పూర్వపక్షం అన్నమాట. సిద్ధాంతం చెప్తున్నారు. మైవం నా ఉపాసకః తస్య విశ్వేత్ అంధం తమ యతః మా ఏవం ప్రకారం బుద్ధిగ్రాహ్యం సమీచీనం నభవతి. ఈ విధముగా భావించకూడదు. ఏ విధముగా? ప్రకృతి ఉపాసన ఎందుకు అనాలి, బ్రహ్మోపాసన అనకూడదా అన్నటువంటిది సిద్ధాంతం చెప్తున్నారు. ఈ విషయం సరికాదు. ఎలా? బ్రహ్మోపాసకుడు అంధకారమైనటువంటి తమో సంబంధమైన లోకాలని పొందుటకు అవకాశం లేదు. మరి ప్రకృతి ఉపాసకుడికి చెప్పారు కదా, అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే. కాబట్టి బ్రహ్మ ఉపాసనా పరుడు ఎప్పుడూ కూడా ఇటువంటి లోకాలను పొందుటాం ఎక్కడ ఏ శృతిలో మనకి లేదు. కాబట్టి ప్రకృతి స్థితమో రూపాం యో భవేత్ తదుపాసకః సో అంధం తమ ప్రవిశంతి తద్యుక్తం తత్కృతమః అని చెప్పినారు. ప్రకృతి తమోరూపము కనుక దానిని ఉపాసించిన వారు కూడా తత్కృత న్యాయంగా చాలా కాలము ఆత్మజ్ఞాన విచారం లేని లోకములను అనగా అంధకార సంబంధమైనటువంటి స్థానముల యందు పొందుచున్నారు. అందుకని ఈ యొక్క పదము ద్వారా ఆత్మశబ్దము ఆత్మోపాసనని తీసుకోకూడదు. అయితే ఇంకా కొంతమందికి ఇక్కడ సందేహం రావచ్చు. బ్రహ్మాతిరిక్త నకాచిత్ ప్రకృతిరిష్యతే బ్రహ్మణః పరిణామిత్వం సువర్ణవత్ ఉపేయతే. చెప్తున్నారు, బ్రహ్మము కంటే అతిరిక్తమైనది ఏది కారణభూతమైన వస్తువు జగత్తులో లేదు. అయితే ఈ జగత్తునకు దీనికి కారణభూతం ప్రకృతి కూడా కాదు. కావున సువర్ణము రజతము వీటి వలె పరిణామి అని ఎందుకు బ్రహ్మను భావించకూడదు? ఇది ప్రశ్న అన్నమాట. బ్రహ్మము కంటే అతిరిక్తమైనది ప్రపంచములో ఏది లేదు కాబట్టి మరి సువర్ణము ఏ విధంగా పరిణామం చెందుతుందో, వెండి ఏ విధంగా పరిణామాన్ని ఆ యొక్క వస్తువులను ఉత్పత్తి చేస్తూ వాటి యొక్క ఆకార వికార విశేషాలు మారుతున్నాయో ఆ ప్రకారముగా మరి బ్రహ్మాన్ని కూడా పరిణామము కలదు అని ఎందుకు అంగీకరించకూడదు అని అంటున్నారు. ఈ విధముగా మనం గొలుసులు చేస్తాం, నెక్లెస్లు చేస్తారు, వడ్డాణం చేస్తాం. ఈ మొదలగు వస్తువులుగా మారినను బంగారం మాత్రం ఎప్పుడూ నష్టము కాదు. వస్తువు పేరు మార్పు వచ్చినా ఆ బంగారంలో ఏముందో ఆ వస్తువులు కూడా అదే రూపం ఉంటుందన్నమాట. కాబట్టి అది జీర్ణం కూడా కాదు. వస్తువుని తయారు చేసినంత మాత్రములో ఆ బంగారము వికారాన్ని మారదనమాట. ఆ విధంగా జగత్తు ఉత్పన్నమైనప్పటికీ బ్రహ్మకు మాత్రము నష్టము జీర్ణము కాదనమాట. బ్రహ్మకి ఎప్పుడూ కూడా నష్టము జీర్ణము కాదు. ఇందుచే పరిణామి అనకూడదా అన్నటువంటిది పూర్వపక్ష యొక్క సందేహం అన్నమాట. అది సమ్మతము కాదు అని సిద్ధాంతి చెప్తున్నారు. సంకల్పమాత్రతః సర్వం యోగీవ జనయేద్భవం శృత్యాదేహే అనుకూలత్వాత్తు మృషా పూర్వోక్త లక్షణాత్తు. ఇక్కడ ఒక ఉదాహరణతో చెప్తున్నారు. సంకల్పమాత్రతః సర్వం యోగీవ జనయేద్భవం. సంకల్పమాత్రము ద్వారా ఈ యొక్క జగత్తు సృష్టి సామర్థ్యం ఉన్నది బ్రహ్మకనమాట. అతను సంకల్పించుకుంటే చాలు అఘటన ఘటన పటీయసి సామర్థ్యం కలవాడనమాట. ఈ ప్రకారముగా ఏకోకం
ఏకోహం బహుశ్యాం ప్రజాయేయా అని అన్నారు. అహం ఏకః, నేనొక్కడినే, బహుశ్యాం ప్రజాయేయా. బహుశ్యాం అంటే అనేక విధములుగా నేను రూపొందుదును, అనేక జీవులుగా నేను రూపొందుదును. తదైక్షత ఇత్యాది స్థుతుల ద్వారా బ్రహ్మ స్వయం సామర్థ్యము కలదన్నమాట. ఏదైనా మనము చీకట్లో ఒక వస్తువును చూడాలంటే ఒక దీపాన్ని వెలిగించి మనం వస్తువును చూసుకోవాలి. ఆ ప్రకారముగా బ్రహ్మ మనకి ప్రకాశించాలంటే వారికి ఇంకొక ప్రకాశం అవకాశం లేదు. స్వయం ప్రకాశము బ్రహ్మ అన్నమాట. ఆ విధముగా స్వయం సామర్థ్యం ఉన్నది. కావున సువర్ణాదివత్తు పరిణామము అనడము సమంజసం కాదు అని సిద్ధాంతీకరణ ఇక్కడ మనకి చేసి పెట్టున్నారు. కాబట్టి సర్వథాపి స్వాధారగత అత్యంతాభావ ప్రతియోగి, ఈ లక్షణ ద్వారా జగత్తు మిథ్య అని చెప్పబడినది. జ్ఞానేన మృత్యుమత్యేతి కైవల్యం జ్ఞానమాత్రతః ఇత్యాది శృతి సాంగత్యం భవేద జ్ఞానజే భవే చెప్తున్నారు. భ్రాంతి జ్ఞానముచే కలుగు ఈ జగత్తునందు సత్యత్వ బుద్ధి, దీనిచే కలుగు జన్మ జర ప్రవాహం, ఈ మృత్యురూప సంసారము జ్ఞానముచే నశించునన్నమాట. అందుచేతే జ్ఞానేన మృత్యుమత్యేతి కైవల్యం జ్ఞానమాత్రతః. జ్ఞానేన మృత్యుం అత్యేతి, జ్ఞానము వల్లనే ఈ యొక్క సంసార సాగర సముద్రాన్ని తరుణోపాయం. మరి అటువంటి జ్ఞానము చేతనే కైవల్యం. ఈ ప్రకారంగా స్తుతి మనకు చెప్తున్నది. కర్మణా ధ్వంసతే సత్వం ఘటాదిర్దండ కర్మణా జ్ఞానేన అపైతి మిథ్యైవ రజ్జు జ్ఞానాత్తు యథోరగః. కర్మణా ధ్వంసతే సత్వం, కట్టితో కొట్టగా ఏమవుతుంది? ఘటం అనేది నష్టమైపోతున్నది అన్నమాట. అలాగనే త్రాటి యందు సర్పబుద్ధి గలవాడు యథార్థముగా విచారించిన త్రాటి యొక్క జ్ఞానముచే సర్పదృష్టి నివారణమైపోతుంది. ఈ ప్రకారముగా జ్ఞానము ద్వారా ద్వైత బుద్ధి నశించి కైవల్యము నందును. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యోపనిషత్తులో అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తత్తో భూయవతే తమోయావం సంభూత్యాగం వ్రతాహ అన్నటువంటి మంత్రాన్ని మనం వివరించుకుంటున్నాం. ఇచ్చట సంభూతి అన్నప్పుడు బ్రహ్మణః ప్రప్రథమం అభివ్యక్తి సూత్రాత్మ కార్యబ్రహ్మ అంటారన్నమాట. సంభూతి అన్నప్పుడు బ్రహ్మణః అంటే బ్రహ్మ నుండి, ప్రప్రథమం మొట్టమొదటి అన్నమాట, అభివ్యక్తి అంటే ప్రకటీకృతము, అటువంటి వారినే సూత్రాత్మ అంటారు, అథవా కార్యబ్రహ్మ అని పేరు. వీరిని ఉపాసించు వారలు ఆ ముందు చెప్పినటువంటి అసంభూతి అయిన ప్రకృతి ఉపాసకుల కంటే 2 వంతులు అజ్ఞాన తమమునందు పడుచున్నారని స్మృతి చెప్పుచున్నది. వర్ధతే దేహినాం రాగో భృశం వైయశికాత్ సుఖాత్ హిరణ్యగర్భలోకే చ స్థితం వైషయకం సుఖం. వర్ధతే దేహినాం రాగః. రాగం అంటే ఏమిటి? విషయాసక్తి. మరి విషయాసక్తి దీనివలన మనకు అభివృద్ధి వర్ధతే, అభివృద్ధి నొందుచున్నదంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనే ఈ 5 విషయముల వలన, సుఖము వలన విషయాసక్తి రూపమగు రాగము అభివృద్ధి నొందుతుంటుంది. విషయాసక్తి అంటే లోకములో ఇంకెక్కడా లేదు. ఈ 5 విషయములే ప్రపంచం మొత్తం ఈ 14 భువనలోకముల్లో కూడా విషయాసక్తి, విషయములంటే ఈ 5 తీసుకోవాలి. వీటినే తన్మాత్రలు అంటారు, వీటినే విషయములు అంటారన్నమాట. కాబట్టి ఈ విషయ సుఖం మనుష్యుడు, దేవగంధర్వులు తారతమ్యాలు ఉంటాయన్నమాట. విషయ సుఖములో మనుష్యులు ఆనందించే సుఖము కంటే విషయ సుఖము
దేవగంధర్వులు ఆనందించే విషయ సుఖము ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. వారికన్నా పితృదేవతలు ఆనందించే సుఖము ఇంకో 100 రెట్లు ఉంటుందన్నమాట. వారికన్నా ఆజాని దేవతలు ఆనందించే విషయ సుఖము ఇంకో 100 రెట్లు ఉంటుంది. వారికన్నా దేవతలు ఆనందించే విషయ సుఖము ఇంకొక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. వారికన్నా ఇంద్రుడు ఆనందించే విషయ సుఖము ఇంకొక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. వారికన్నా బృహస్పతి ఆనందించే విషయ సుఖము ఇంకొక 100 రెట్లు ఉంటుంది. ఈ ప్రకారముగా హిరణ్య గర్భ లోకముల వరకు కూడా ఒకరి కంటే ఒకరు విషయ సుఖము ఆనందించేవారు 100 రెట్లు సుఖము అధికంగా అనుభవిస్తున్నారు. అది ఎలాగండి అనుభవిస్తున్నారంటే, లోకంలో చూడండి, సామాన్యంగా కష్టపడి మట్టి త్రవ్వి జీవించేవాడి సుఖము కన్నా ఒక ఉద్యోగస్తుడు సుఖము ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది కదా. ఆ ఉద్యోగములో ఒక కలెక్టర్గా ఉన్నాడు అనుకోండి, ఆ కలెక్టర్ సుఖం ఎక్కువగా ఉంటుంది కదా. ఆ కలెక్టర్ కన్నా ఒక మంత్రి అయ్యాడు అనుకోండి, ఒక మినిస్టరు, అతని సుఖం ఎక్కువ ఉంటుంది కదా. ఆ ప్రకారముగా ఒక ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి, వారి సుఖం ఎక్కువ ఉంటుంది కదా. అది తారతమ్యం. దాన్నే శాస్త్ర ప్రక్రియలో చెప్పారు. ఇప్పుడు ప్రకృతి విషయంలో మనం అవగాహన చేసుకోవడానికి ఈ ఉదాహరణ చెప్పుకున్నాం. కాబట్టి కనుక హిరణ్య గర్భుని లోకమునందు అత్యంత రాగమున్నది. ఎక్కడైతే మనం పోతూ ఉన్నామో 100 రెట్లు 100 రెట్లు 100 రెట్లు ఆసక్తి, అక్కడికి వెళ్ళేసరికి హిరణ్య గర్భలోకములో ఆ రాగము అత్యధికంగా ఉంటుందన్నమాట. ఇట్టి రాగము అజ్ఞానం యొక్క కార్యము. రాగము దేని కార్యం అంటే అజ్ఞానం యొక్క కార్యమే. ఎందుకు? దేహేంద్రియాది సంఘాత విషయ సంబంధమైనటువంటి ఏదైతే మమత్వాభిబుద్ధితో ఆ విషయాసక్తి ఉంటున్నదో అదంతా కూడా అజ్ఞాన కార్యమే కానీ జ్ఞాన కార్యము కాదు. జ్ఞాన కార్యం ఎప్పుడూ కూడా మనకి ప్రవృత్తిని కలుగజేయదన్నమాట. జ్ఞాన కార్యము నివృత్తిని కలుగజేస్తుంది, అజ్ఞాన కార్యము ప్రవృత్తిని కలుగజేస్తుంది. అందుకనే చెప్పారు, రాగముచే ప్రవృత్తి, దానిచే పుణ్యపాపాలు, దానిచే జన్మ. ఈ విధముగా సంసార చక్రము నడుచుచునే ఉంటుంటుంది అన్నమాట. కాబట్టి ప్రవృత్తి అదృష్ట జన్మాది చక్రహేతురయం యతః. అందుకనే చెప్పారన్నమాట. ఈ ప్రవృత్తి అనేది అదృష్టాది జన్మహేతు. దాన్ని చెప్తున్నారు, జన్మాంతరం భవే దేవా ద్వయోరపి న సంశయః వాసనాధిక్యతః కార్యోపాసకస్యాధికం తమః. జన్మాంతరం భవే దేవా చెప్తున్నారు. సంభూతి ఉపాసన వలన అసంభూతి ఉపాసనచే పునఃపునః జన్మ వచ్చును. ఈ రెండింటికి కూడా కారణమే. జన్మాంతరం భవే దేవ ద్వయోరపి. ద్వయం అంటే ఏమిటి? 2. ఒకటి సంభూతి ఉపాసన, రెండవది అసంభూతి ఉపాసన. సంభూతి అంటే హిరణ్యగర్భోపాసన, అసంభూతి అంటే ప్రకృతి యొక్క ఉపాసన అన్నమాట. ఈ యొక్క 2 యొక్క ఉపాసనల ద్వారా ద్వయోరపి జన్మాంతరం పునఃపునః భవే దేవా వాసనాధిక్యతః కార్యోపాసకస్యాధికం తమః. ఈ వాసన ఏంటి? సంస్కారం అన్నమాట. ఆ సంస్కారం అనేది ఒకదానికొకటి మించుతూనే ఉంటుంటుంది ఆ సంస్కారం. అందుచే చెప్తూ ఉన్నారు, ఈ యొక్క ఆ వాసనాధిక్యతచే భోగాసక్తి అధికముగా ఉంటుంది. ఆ భోగాసక్తి రాగము. విషయాసక్తి కలవానికి ఆత్మానాత్మ విచారణ యోగ్యత లభించదు. మరి యోగ్యత ఎంతవరకు లభించదు అంటే చెప్తున్నారు, కల్పకోటి శతైరపి. కొన్ని కోట్ల కల్పాలు మారినా సరే ఈ యొక్క రాగమునందు అంటే విషయాసక్తి ఎవరికైతే ఉంటున్నదో వారికి విచారణ యోగ్యత లభించదు. ఎంతవరకు విచారణ యోగ్యత లభించలేదో అంతవరకు జ్ఞానం రాదు. ఎంతవరకు జ్ఞానం కలుగలేదో అంతవరకు మోక్షానికి అర్హుడు కాదు. అందుకనే విచారేణ వినా అన్య సాధనై జ్ఞానం నోత్పద్యతే. అన్య సాధన అయినటువంటి కర్మ కానీ భక్తి కానీ ఇతరమైనటువంటి అనేక క్రియలు కానీ ఈ క్రియలన్నిటి ద్వారా కంటే ఒక విచారణ ద్వారానే జ్ఞానం కలుగుతుందని గురు శాస్త్రముల యొక్క అభిప్రాయం. ఆత్మయేవ అంతవరకు కూడా అధికమైన తమస్సులో పడినట్లు.
ఎందుకు అంటే అక్కడ సుఖభోగాలు విషయాసక్తిలో అధిక కాలము ఆత్మజ్ఞానము కోసం ప్రయత్నం చేయడు కాబట్టి అంధం తమః ప్రవిశంతి. అంధం అంటే చీకటి కాదు, విషయాసక్తి రూపమైనటువంటి భోగరూప వాంఛలు ఇమిడి ఉంటాడు కాబట్టి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయడు కాబట్టి అంధం తమః ప్రవిశంతి అని శృతి మనకు చెప్పుచున్నది. అతయేవ పురా ప్రోక్తం విద్యయా అధికం తమః భోగాధిక్యాతుం భవేత్ తత్ర వాసనాధిక్యమిత్యతః. ముందు శ్లోకాల్లో కూడా విద్యాంచ అవిద్యయా మృత్యుం తీత్వా అని మనకు చెప్పి ఉన్నారు. ఆ ప్రకారముగా ఇక్కడ కూడా ఆ హిరణ్య గర్భలోకములో రాగాధిక్యత ఎక్కువ ఉన్నది కాబట్టి అంతకంటే ఎక్కువ చీకట్లో ప్రవేశిస్తున్నారని చెప్పినారు. సముచ్చయాతు సూత్రాత్మభావం సముపగచ్చతి ఈర్ష్యా ద్వేషాది విరహాత్తు తమఃపాతో అస్యనోభ్యతే చెప్తున్నారు. సముచ్చయకారి సూత్రాత్మైనటువంటి హిరణ్య గర్భభావన పొందిన వానికి అచ్చట పరస్పరం ఉత్కర్షాత్తు ఆ భావనం అచ్చట లేనందున ద్వేష ఈర్ష్యాదులు ఆ స్థానంలో లేవన్నమాట. ఎక్కడైతే పరస్పరం ఎక్కువ తక్కువలు ఉంటాయో అక్కడే ఈర్ష్యా ద్వేషాలు వస్తాయన్నమాట. ఆ యొక్క హిరణ్య గర్భలోకములో ఈ పరస్పర ఉత్కర్షం లేదు కాబట్టి అంత సమాన స్థితి కాబట్టి అక్కడ మరలా ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదని భావన అన్నమాట. ఈ ప్రకారముగా భావము ఈ ప్రకారముగా అర్థం చేసుకోవాలి. కానీ ఆత్మజ్ఞానార్హత లేదు కావున దట్టమైనటువంటి తపస్సుని చెప్పినారు. ఈ ప్రకారముగా మనము ఈ యొక్క భావాన్ని గ్రహించి అన్యదేవాహు సంభవాత్తు అన్యదాహుర సంభవాత్తు ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాచక్షిరే అన్నటువంటి శ్లోకములో కూడా ఈ వివరణని వ్యక్తీకరిస్తారన్నమాట. అందుకోసం ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి శ్లోకములో అసంభూతి సంభూతి రెండు పదాలన్నమాట. సంభూతి అంటే హిరణ్య గర్భోపాసన, అసంభూతి అంటే ప్రకృతి ఉపాసన. ఈ ప్రకారముగా అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ యువతే సంభూత్యాగం రతాహ అని మనము శ్లోకంలో చెప్పుకున్నాం. అయితే అది 13వ శ్లోకములో కూడా దీని అన్వయం ఉంది కాబట్టి దానిని విడదీసినప్పుడు అర్థమవుతుంది. అన్యదేవాహు సంభవాత్తు అన్యదాహుర సంభవాత్తు ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాచక్షిరే చెప్తున్నారు. సంభవాత్ అంటే సంభవము నుండి, అన్యదేవాం వేరు అయినదే ఆహుహు చెప్పుదురు. సంభవాత్తు అసంభవాత్. సంభూతి అంటే హిరణ్య గర్భోపాసన వలన ఫలము వేరుగా ఉంటున్నది అని అర్థమన్నమాట. అదే ప్రకారముగా అసంభవాత్తు అసంభవము నుండి అంటే ప్రకృతి ఉపాసన పరులైనటువంటి వారికి ఫలం అన్యత్ అంటే వేరు. ఆహుహు చెప్పుదురు. నహాం మా కొరకు తత్తు ఆ రహస్యమును ఎవరు వ్యాచచక్షిరే ఎవరైతే ఇది వ్యాఖ్యానించరో ఎవరైతే మాకు బోధించరో ధీరాణం ఆ ధీరుల యొక్క ఇతి శుశ్రుమ అంటే వారి ద్వారా మేము విని ఉన్నాము అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? శేషం ఏమొచ్చింది అర్థము అంటే సంభూతి ఉపాసనకి ఫలము వేరుగా ఉంటుంది, అసంభూతి ఉపాసనకి ఫలము వేరుగా ఉంటున్నది. అయితే ఈ విషయం మాకు ఎలా తెలిసిందంటే శాస్త్రము ద్వారా గురువుల ద్వారా ఎవరైతే మాకు వినిపించినారో వారి ద్వారా మేము దీనిని శ్రవణం చేసి ఉంటిమి అన్నటువంటి తాత్పర్యము ఈ 13వ సూత్రం మనకు చెబుతున్నది అన్నమాట. అధునా ఉభయోహో ఉపాసనయోహో సముచ్చయ కారణం అవయవ ఫలం భేదమాహా అని శంకరాచార్యుల వారు భాష్యములో కూడా దీనిని మనకి స్పష్టీకరణ చేస్తూ ఉన్నారు. అన్యదేవాం అంటే పృథగ్గేవ, అన్యత్యేవ అంటే పృథగ్గేవ పదానికి అర్థం అన్నమాట. ఆహుహు ఫలం సంభవాత్ సంభూతే అంటే కార్యబ్రహ్మోపాసనాత్ అన్నమాట.
కార్యబ్రహ్మోపాసనాత్ అనిమాది ఐశ్వర్యలక్షణం వ్యాఖ్యాతవంతః ఇత్యర్థః. తథా చ ఆ ప్రకారముగా అన్యదాహురసంభవాత్తు అసంభూతేః అంటే అవ్యాకృతోపాసనాత్ యదుక్తం అంధం తమః ప్రవిశంతి ఇది ప్రకృతిలయ ఇది చ పౌరాణికః ఉచ్యతే. ప్రకృతిలయలు ఇది ముందు చెప్పబోతారన్నమాట. ప్రకృతిలయలు అంటే ఏమిటి అన్నటువంటిది విషయాన్ని వ్యక్తం చేస్తారు. ఈ విషయాన్ని రేపు మరి మనం విందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు 13వ మంత్రాన్ని మనం వివరించుకుంటూ ఉన్నాం. అన్యదేవాహు సంభవాత్తు అన్యదాహురసంభవాత్తు ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాచక్షిరే. సంభూతి ఫలానికి అసంభూతి ఫలానికి వేరువేరుగా ఫలములు ఉన్నాయన్నమాట. అంటే సంభూతి ఉపాసనకు అసంభూతి ఉపాసనకు ఫలములు వేరువేరు. ఈ విషయాన్ని మేము ధీరులైనటువంటి జ్ఞానుల ద్వారా విని ఉన్నాము అని చెప్పుతుంది ఈ మంత్రం అన్నమాట. ఈ ప్రకారముగా భాష్యకారులు చెప్పి ఉన్నారు. సంభవాత్ సంభూతే ఇది కార్యబ్రహ్మ ఉపాసన. అయితే మరి దీనికి ఏమిటి అంటే అనిమాది ఐశ్వర్య లక్షణం ఫలం అని చెప్పినారన్నమాట. ఈ ప్రకారముగా ఈ యొక్క హిరణ్య గర్భోపాసన చేస్తే ఫలమేమిటి అని ప్రశ్న అన్నమాట. ఫలం అంటే అనిమాది అష్టైశ్వర్య సిద్ధి అన్నమాట. ఈ సిద్ధులు చెప్తున్నారు. అనిమ, మహిమ, లఘిమ అన్నటువంటివి మొత్తం 8. అనిమ, లఘిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, వసిత్వము, ఈశిత్వము అష్టసిద్ధులు అంటారన్నమాట. ఈ అష్టసిద్ధులలో అనిమ అనే సిద్ధి ఏమిటంటే సాధకుడు ఒక స్థూలమైనటువంటి కాయంగా ఉన్నా సరే ఈ సిద్ధి కలిగిన వాడు అనుపరిణామవంతుడైపోతాడనమాట. ఎట్లా అంటే ఒక ఉదాహరణ, ఆంజనేయ స్వామి వారు పాతాళ లోకం వెళ్ళదలిచారన్నమాట. ఎందుకు అంటే అక్కడ మైరావణుడు రామలక్ష్మణ్ తీసుకువెళ్ళి పాతాళ లోకంలో బంధించేసినాడు. సరే, ఆంజనేయ స్వాముల వారు వెలదలిచి ఆ పాతాళ లోకం తలుపులు దాటి పోవడానికి వీల్లేనటువంటి పకడ్బందీగా ఉందన్నమాట. అటువంటి సమయంలో ఇతడు ఆ లోన్ నుంచి పూజారి దేవాలయానికి వచ్చినప్పుడు ఆ పూజ చేసి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక చిన్న దోమ అయిపోయి ఆ యొక్క పూల బొట్టులో ఉండిపోయాడు. సరే, పూజారి వెళ్ళిపోయిన తరువాత అక్కడికి వెళ్ళి ఆ బుట్ట పడేస్తే ఆ లోన మళ్ళీ ఆ యొక్క తన స్థూల దేహాన్ని ధరించాడు. కాబట్టి ఇంతటికీ కూడా ఈ సిద్ధి ద్వారా ఎట్లా మనకు కలుగుతుందంటే స్థూలదేహంగా ఉన్నవాడు కూడా అవసరమైతే ఆ సూక్ష్మమైనటువంటి అనురూపం అవుతాడన్నమాట. అది అనిమ అంటే. లఘిమ అంటే ఈ యొక్క సిద్ధి అలాంటిది. సాధకుడు ఒక బరువై ఉంటాడనమాట. ఉన్నా సరే దూది పింజవలే ఆకాశంలోనికి ఎగిరిపోతాడు. ఈ సిద్ధినే లఘిమా సిద్ధి అంటారనమాట. ఎలా అంటే ఆ యొక్క శకటాసురుడు కృష్ణుని వధించడానికి బాల్యములో వచ్చేటప్పుడు ఆకాశంలోనికి ఎగిరిపోతాడు. ఆ ఎగిరిపోయినప్పుడు ఏమైందంటే ఆ బరువు ఎవరు కృష్ణుడు వెంటనే ఆ భారత్వాన్ని గ్రహించాడు. వెంటనే అతడు కిందకి దిగాడు. ఈ ప్రకారముగా లఘిమ. ఇంకా మహిమా సిద్ధి. ఈ మహిమ ఎలాంటిదంటే సామాన్యమైనటువంటి అల్ప పరిణామవంతుడైనా సరే గగనాది పరిణామవంతుడైపోతాడనమాట. ఎట్లా అంటే ఉదాహరణ, ఎందుకంటే ఆ యొక్క సిద్ధి పొందిన వారు ఏ విధముగా ఉంటారని తెలియడానికనమాట. వామనుడు ఒకనాడు అతడు బలిచక్రవర్తికి వెళ్ళినప్పుడు 3 పాదాలే కోరతాడు. కోరిన తరువాత 2 పాదాలతో ఈ యొక్క భూమి ఆకాశాలు కూడా చక్కగా వ్యాపించి ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? మనకి ఇక్కడ కావలసిన పాయింట్ ఏమిటి అంటే ఈ ప్రకారముగా
సామాన్యమైనటువంటి మానవుడు కూడా ఈ సిద్ధి వస్తే ఆ విశాలంగా ఉంటాడు. ఇప్పుడు అర్జునునికి కృష్ణుడు విశ్వరూపం చూపింపదలిచాడు. ఇంకా ప్రపంచమంతా ఆయనే ఒకే రూపంగా చూపించినాడు. ఇవన్నీ కూడా మహిమా సిద్ధులు అంటారు. ఈ విధముగా గరిమా సిద్ధి అన్నమాట. ఇది ఎలాంటిది? మేరు పర్వతం ఎలాగైతే ఉంటుందో అంత బరువైపోతారన్నమాట. ఎలా అంటే కేనోపనిషత్తులో కూడా ఈ విషయం వస్తుంది అన్నమాట. ఒకానొక సమయంలో దేవాసుర సంగ్రామ యుద్ధములో దేవతలు యుద్ధం చేసిన తర్వాత నాయంతటి వాడు గొప్ప లేడని అందరూ కూడా ఒకరికొకరు అహంకారాన్ని పొందినారు. అప్పుడు భగవంతుడే చిన్న ఒక మంచి ప్రకాశ రూపములో వచ్చి వారి ఎదుటి నిలబడ్డాడనమాట. చూశారన్నమాట ఆ ప్రకాశాన్ని. అప్పుడు దేవేంద్రుడు అగ్నిదేవుని పంపిస్తారన్నమాట. అగ్నిదేవుడు వచ్చిన తరువాత ఏమో అడుగుతారు, ఎవరు? ఈ ప్రకాశ స్వరూపుడు పరమాత్మ, నీవెవరం అంటాడు. రే, నా స్వరూపమే తెలియదు ఇంతవరకు, నేను అగ్నిని మొత్తం అనుకున్నానంటే అంతా దహించగలనంటాడు. ఆ సమయంలో ఒక గడ్డిపోచ అక్కడ వేసి దీన్ని దహించు అంటాడు. శతధా ప్రయత్నం చేసినా సరే అగ్ని దహించలేకపోయినాడు. ఆ ప్రకారముగా వాయుదేవుడు వచ్చి శతధా ప్రయత్నం చేసినా సరే ఆ గడ్డిపోచని కదల్చలేకపోయినాడు. అంటే అర్థం ఏమిటి? ఈ సిద్ధిని అంటారనమాట, గరిమా సిద్ధి అనమాట. అటువంటిది ఈ ప్రకారముగా ఇటువంటి సిద్ధులు గరిమ. ఆ తరువాత మహిమ, గరిమ ఈ రెండు కూడా పూర్తి ప్రాప్తి అన్నమాట. ఈ ప్రాప్తి సిద్ధి ఎలాంటిది? మనం భూమి మీద నిలబడతాం, అవసరమైతే ఇలాగా వ్రేలు చూపెడితే ఆ చంద్రుని అందుకుంటామన్నమాట. అటువంటి సిద్ధి అన్నమాట ఈ ప్రాప్తి సిద్ధి. ఈ ప్రకారముగా ప్రాకామ్యం అంటే సత్య సంకల్పుడే ఉండుట. ఏదైనా సరే ఒక తలంచుకున్నాడు, ఎవరికైనా సరే ఒక వస్తువు ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి, వెంటనే చెయ్యలేగానే సరికల్లా ఆ వస్తువు వస్తుందన్నమాట ప్రాకామ్యం. ఈ ప్రకారముగా అతడు మనసులో ఏమనుకున్నా సరే ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి సమర్థుడవుతాడనమాట. ఒక దరిద్రుని చూసి నువ్వు ధనవంతుడు అవుదుగా కంటే వెంటనే వాడు ఒక ధనవంతుడు అవుతాడనమాట. అటువంటిది ఈ ప్రకారముగా ఎలా అంటే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ సుధాముడికి ఐశ్వర్యం ఇచ్చేటట్లుగా ఈ విధంగా వసిత్వము. ఇక వసిత్వ సిద్ధి అంటే ఇది ఆకాశాది పంచభూతాలని 14 లోకాలని కూడా ఆ సంబంధ వస్తు సముదాయాన్నంతా కూడా ఈ భౌతికములన్నీ కూడా తన అధీనంలో ఉంచుకునేటువంటి శక్తినే వసిత్వము అంటారు. ఏ భూతమైనా సరే ఏ ప్రకారముగా ఒకానొక సమయంలో అతడు పడుతున్నట్టు వర్షాన్ని ఆగు అంటే ఆ వర్షం ఆగిపోతుందన్నమాట. అలాగనే వర్షం మనకి కావాలి అంటే వర్షం అనుకుంటే ఆ వర్షం వచ్చేస్తుందన్నమాట. ఇటువంటివన్నీ కూడా వసిత్వ సిద్ధులు అంటారు. ఇక 8వది ఎలాంటిది? ఈశత్వ సిద్ధి అన్నమాట. ఇది ఎలాంటిది అంటే వస్తువుల యొక్క శక్తులను మాత్రం ఎప్పుడూ కూడా మార్పు చేస్తుంది, వస్తువుని ఎప్పుడూ మాత్రం మార్పు చేయలేదన్నమాట. వస్తువుని మార్పు ఎప్పుడూ కూడా చేయలేదు. ఎప్పుడైతే ఆకాశాన్ని, భూమిని, వాయువును ఈ పంచభూతాలను సృష్టించాడు కదా, పంచభూతాలని మార్చే శక్తి ఎవ్వరికీ లేదు. యోగికి కూడా ప్రపంచంలో పుట్టినట్టు వారికి ఎవరికీ ఉండదు. కానీ ఆ పంచభూతములచే కలుగు గుణములు ఉన్నాయి కదా, ఆ గుణములను మాత్రం మార్చే శక్తి మాత్రం ఉంటుందన్నమాట. అందుకోసం ఈ ప్రకారముగా ఎలా అంటే ఒక విషం ఉందనుకోండి, ఆ విషయాన్ని తింటే ఏమవుతాం? చనిపోతాం. అయితే ఆ విషయాన్ని యోగి త్రాగిస్తాడు. అంటే ఏమిటి? ఆ విషములో చంపే గుణం ఉన్నా తాను చావకుండా ఉండినటువంటి శక్తిని మాత్రం తాను సాధించుకుంటాడు. ఇది విషయమైనమాట. ఒక అమృతం ఉంది, దాన్ని విషంగా పరిణామం చేయొచ్చు, విషాన్ని అమృతంగా చేయొచ్చు. అంటే వస్తువుల యొక్క గుణములను మార్పు చేసినటువంటి శక్తి యోగికి ఉంటుందన్నమాట. అంతేగాని వస్తువులను మాత్రం మార్చే శక్తి ఉండదు. ఇప్పుడు ఆవుని మేకగా చేయలేరు, మేకను ఆవుగా చేసే కెపాసిటీ ఎవరికీ లేదనమాట. అది సృష్టిలో భగవంతుడు సంకల్పించుకున్న ప్రకారంగా జరుగుతుంది. కానీ వాటి వల్ల కలిగే గుణాలను మాత్రం అదుపులో తెచ్చుకునే శక్తి యోగుకుంటుంది. ఇది మాత్రం గమనించుకోవాలి. ఈ ప్రకారముగా ఈ యొక్క పృథివ్యాధులు అన్నటువంటివి వాటి గుణాలను కూడా కఠినత్వం, మృదుత్వము ఇవి కూడా మార్చుకున్నటువంటి శక్తి ఉంటుంది. ఈ ప్రకారముగా అనిమాది సిద్ధులు
చక్కగా సంపాదన శక్తి కలుగుతున్నది. ఎవరి వలన కలుగుతున్నది అంటే ఈ యొక్క హిరణ్య గర్భోపాసన వలన ఫలం అన్యత్ర శ్లోకంలో చెప్పారు కదా, ఇవి సిద్ధులైనమాట. అన్యదేవాహు సంభవాత్తు అన్యదాహురసంభవాత్తు. అన్యదేవ ఆహు అసంభవాత్ అంటే అసంభూతే అవ్యాకృతమైనటువంటి ఉపాసన వలన కలిగినటువంటిది ఫలాన్ని వేరే చెప్తూ ఉన్నారు. దీనినే ప్రకృతి ఉపాసనాత్తు. అన్యదేవా అసంభవాత్తు, అసంభవాత్తు ఈజ్ ఈక్వల్ టు ప్రకృతి ఉపాసనాత్ అన్నమాట. ఫలం ప్రకృతి లయ. దీనికి ఫలాన్ని చెప్తున్నారు ప్రకృతి లయము. ప్రకృతి లయ పర్యంతమే ఫలం అన్నమాట. ఏమిటి ప్రకృతి లయము అంటే దీని వివరణ ఎంత ఫలమో వాయుపురాణం అనే గ్రంథములో చెప్పి ఉన్నారు. దశ మన్వంతరాణీహ తిష్టంతి ఇంద్రియ చింతకాః భౌతికస్తు శతం పూర్ణం సహస్రం త్వాభిమానికాః బౌద్ధాః దశసహస్రాణి తిష్టంతి విగతజ్వరాః పూర్ణం శతసహస్రంతు తిష్టంతి అవ్యక్తచింతకాః పురుషం నిర్గుణం ప్రాప్య కాలసంఖ్యా న విద్యతే. ఈ ప్రకారముగా వాయుపురాణాదౌ ఉక్తం మూలానుమాపకం. ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నారు. ఇంద్రియ ఉపాసకులు దశ మన్వంతరాణి ఆ యొక్క ఇంద్రియ సంబంధమైనటువంటి ఆ విషయ సుఖాల్లో ఉండిపోతారట. మరి మన్వంతరం అంటే ఎన్ని సంవత్సరాలని మనం తెలుసుకోవాలి అంటే చెప్తున్నారు. కృతయుగానికి 17,28,000 అని చెప్పి ఉన్నారు. త్రేతాయుగానికి 12,96,000 అని చెప్పి ఉన్నారు. ద్వాపర యుగానికి 8,64,000, కలియుగానికి 4,32,000 ఈ యొక్క పరిమాణం ఇంతవరకు ఉంటుందన్నమాట యుగం. ఆ విధముగా ఇప్పుడు ఈ 4 యుగాలు కలిసి ఎన్ని సంవత్సరాలు అనగా 43,20,000 సంవత్సరాలు అన్నమాట. అయితే ఇప్పుడు మన్వంతరం అనే శబ్దానికి అర్థం చెప్తున్నారు. ఇలాంటివి ఇప్పుడు మనము ఇది ఒక చతుర్యుగం. చతుర్యుగం అంటే 43,20,000. ఇలాంటివి 71 చతుర్యుగములైతే ఒక మన్వంతరం అన్నమాట. ఈ ప్రకారముగా అనగా ఇది ఎన్ని మనకి 30,67,20,000 సంవత్సరాల జీవనము. ఇది ఒక మన్వంతరం అంటారన్నమాట. ఈ ప్రకారముగా మన్వంతరి కలియుగి కలి ప్రథమపాది మనం అంటుంటాం కదా, వైవస్వత మన్వంతరి అంటాం. అంటే ఈ వైవస్వత మన్వంతరి ఎంతవరకు ఉంటుందంటే 30 కోట్ల